మీ ఫిగర్ కానిచ్చలేదు, మీ ఫిగర్ కానిచ్చలేదు. गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. జీవన్ముక్త మహాత్ములను నమస్కరిస్తూ ప్రేమ స్వరూపులైన మీకందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రంథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీ భగవతీం అష్టాదశాధ్యాయినీం భగవద్వేషిణీ. కర్మయోగము, భగవద్గీతలో కర్మయోగం గురించి చెప్తాం. కర్మయోగంలో 16వ శ్లోకము. యజ్ఞరూప సత్కార్యములను ఆచరించిన వాని జీవితము నిష్ఫలమని వచించుచున్నారు. భగవంతుడే చెప్తా ఉండరు. ఏమి యజ్ఞరూప సత్కార్యములను ఆచరించిన వాని జీవితము నిష్ఫలము అంటే పనికిరాంది, అంటే ఒక జీవితం అంతా వేస్ట్ అవుతుంది, వ్యర్థం అవుతుంది. శ్లోకం వచ్చి 16వ శ్లోకం. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తాయతి హయః అగోయురింద్రియారామో మోగం పార్థ సజీవతి. దీనికి అర్థం తెలుసుకుంటాం. ఓ అర్జున, ఈ ప్రకారముగా ప్రవర్తింపజేయబడిన ధర్మ చక్రమును ఈ ప్రపంచమున ఎవడు అనుసరించి వర్తింపడో అతడు ఇంద్రియలోలుడై వ్యర్థ జీవితమును గడుపుచున్నాడు. ఈ శ్లోకం యొక్క మీనింగ్, అర్థం. దీన్ని వివరంగా తెలుసుకుంటాం. దీనికి ముందు 14, 15వ శ్లోకంలో ధర్మచక్రం గురించి వివరంగా తెలుసుకుంటాము. ఇప్పుడు ఆ ధర్మచక్రాన్ని అనుసరించిన వాడు ఎలా ఉంటాడు, అనుసరించేవాడు ఎలా ఉంటాడు, ఇద్దరి గురించి ఈ శ్లోకంలో చెప్తా ఉంటారు. యజ్ఞములు నిష్కామ బుద్ధితో చేయబడు సత్కార్యములు సామాన్యములైనవి కావు. యజ్ఞము అంటే పవిత్రమైనది. మనకు విష్ణు సహస్రనామంలో కూడా వస్తుంది, యజ్ఞో వై విష్ణు. విష్ణు అంటే స్థిరత్వానికి స్థితికారకుడు. అంటే యజ్ఞము సామాన్యములైనవి కావుని ఇంకా భగవంతుడు స్పష్టంగా చెప్తా ఉంటాడు. వాని యందు సర్వవ్యాపక పరబ్రహ్మం యొక్క శక్తి ఇమిడి ఉన్నది. ఆ యజ్ఞములో ఏముందంటే సర్వవ్యాపక పరబ్రహ్మము యొక్క శక్తి ఇమిడి ఉన్నది. అంటే దాంట్లో అంత ఒక బీజములో దివ్యమైన శక్తి ఎంత అణిగుందో, నిండుకుని ఉందో, అదే విధముగా ఈ యజ్ఞములో కూడా పరిపూర్ణంగా నిండుకుని ఉంది. ఏమి శక్తి? సర్వవ్యాపక బ్రహ్మము యొక్క శక్తి. వానిని అనుసరించువాడు పరమ శ్రేయమును పొందును. దానిని అనుసరించేవాడు, ఏది ధర్మచక్రముని అనుసరించేవాడు ఏమవుతాడంటే మోక్షమును, జీవన్ముక్తి స్థితిని పొందుతాడు. మళ్ళీ ఇది ఇంతవరకు ఉన్నత మట్టంది. సామాన్య మానవులు ఎట్లుంటారు అని చెప్తా ఉంటారు. సామాన్య మానవులు తన జీవితమును వ్యర్థం చేసుకొను. ఎలాంటే దైవమును విస్మరించుచు, అంటే భగవంతుడు ఉన్నాడుని అర్థం చేసుకోనమాట. ఈ దృశ్యాల్ని అంటే దృశ్యమును నమ్ముకొని విషయలోలుడై
పాపపు బ్రతుకు బ్రతుకును. అంటే పాపపు బ్రతుకును కాదు, వేస్ట్ చేసుకుంటా ఉండారు. అజ్ఞానంతో, అహంకారంతో ఆ జీవితాన్ని వేస్ట్ చేసుకుంటా ఉండారు అని చెప్తా ఉంటారు. యజ్ఞరూప సత్కర్మలచే భగవంతుని లేక దేవతలను ఆరాధింపని వాడు, త్యాగబుద్ధి లేనివాడు, పరోపకారము చేయని వాడు సంసార కూపమబడి జీవితమును వ్యర్థము నడుచుకుంటున్నారు. ఇంకా క్లారిటీగా చెప్తా ఉన్నారు. ఎందుకు అంటే మన హృదయంలో, అంటే మనస్సు లోపల అది పదే పదే ఎందుకు చెప్తా ఉంటారంటే మనం కూడా పదే పదే వింటా ఉంటాం శ్రవణం ద్వారా. బోధన చేసేటప్పుడు శ్రవణము, బోధన శ్రవణము ఒకదానికి ఒకటి అనుభవం, ఒకదానికి ఒకటి అటాచ్మెంట్ అనమాట. ఒకటి లేకుండా ఒకటి ఉండదు. ఎప్పుడు బోధన చేస్తారో శ్రవణం ద్వారా మననం చేయగలుగుతాము. మననం చేసినప్పుడు అది ఏమవుతుందంటే మన మనస్సులో నుంచి బుద్ధిలో పోయి స్థిరంగా కూర్చుంటుంది. లేదు అన్కాన్షియస్ ఏదో ఒక రకంగా అది అనుభవానికి మనకు వస్తుంది. ఈ రోజు కాకపోయినా కొన్ని రోజుల తర్వాత అది మన ప్రయత్నంలో ఉంటుంది అని వాళ్ళు చెప్తా ఉంటారు. వ్యర్థం చేసుకోవద్దండి. పైన తెలుపబడిన ధర్మచక్రములను అనుసరించి యజ్ఞరూప సత్కర్మలను ఆచరించువాడు భగవద్ అనుగ్రహమునకు పాత్రుడై చిత్తశుద్ధిని పడిసి క్రమముగా అని చెప్తా ఉంటారు ఇక్కడ, క్రమముగా మోక్షధామమును అలంకరించును. మోక్షాన్ని తప్పకుండా పొందుతారు. ఎందుకు ఇక్కడ ఒక పదం చెప్తున్నారు, భగవంతుని అనుగ్రహం సదా ఉంటుంది. ఆ అనుగ్రహం వల్ల మోక్షాన్ని పొందుతా ఉంటారు. ఒకడు ఇంద్రియ రాముడు, ఇంకొకడు ఆత్మారాముడు. ఉన్నత మట్టంలో భగవంతుని ఎప్పుడు సదా అదే యజ్ఞములు అవన్నీ చేస్తారు, వాళ్ళు ఆత్మారాములు అనమాట. ఇట్లా వ్యర్థ జీవితము ఈ దృశ్య బాహ్య ప్రపంచంలో బతికే వాళ్ళని ఏమంటా ఉంటారంటే ఇంద్రియ రాముడు అని ఇక్కడ చెప్తా ఉంటారు. మనకు వివరంగా చెప్తా ఉంటారు. ఆ వివరణ మనం ఇంకా థింక్ చేసినామంటే మన ఆలోచన శక్తిని అనిపిస్తుంటాం. వాళ్ళు చెప్తారు కదా, మీరు ఒక్క సెంటెన్స్ చదివి లేదు ఒక 4-5 సెంటెన్స్ చదివి దాంట్లో మీకు ఏది ఇంట్రెస్ట్గా ఉంటుందో, మీకు ఏది ఆశ అవుతుందో దాన్ని పదే పదే ఆలోచన చేసినారంటే, విచారణ చేసినారంటే మీలోని దివ్యశక్తి ప్రసారమయ్యి మీలోని జ్ఞానాన్ని బయటికి ఉత్సాహంగా స్ఫురింపజేస్తుంది. మొగ్గ విడుచుకున్నట్లు మీలోని దివ్య జ్ఞానము విస్తరిస్తుంది. ఇంకా భగవంతుని మరచుటయే పాపము అని రామతీర్థులు ఒక్కాణించి చెప్పుచున్నారు. భగవంతుని మరచుట అంటే భగవంతుని మరచుటయే పాపము అని రామతీర్థులు చెప్పుచుండారు. అంటే ఫార్ గాడ్ ఈజ్ సిన్. ఎందుకునంటే వాళ్ళు మహాత్ములు, అనుభవాన్ని పొందిండారు, మనకు మార్గం చూపిస్తా ఉండారు. బ్లడ్ స్కేప్ ఈ థియాసఫికల్ సొసైటీలో ఎంతమంది ఉండారు, వాళ్ళందరూ మనకు మార్గం చూపిస్తా ఉండారు, జ్ఞాన మార్గాన్ని. ఆ మార్గములో మనము ఆచరించినప్పుడు ఆ అనుభవాన్ని, ఆ దివ్యత్వాన్ని ప్రతి ఒక్కరము అనుభవిస్తాము. పైన తెలిపిన ధర్మచక్రమును అనుసరింపని వారు దృశ్య ప్రపంచముచే వెంటాడుదురు. అంటే పునరపి జననం పునరపి మరణం, దీంట్లోనే మనము మన జన్మ వస్తా పోతా ఉంటుంది. ఎన్ని వేల సంవత్సరాలు అవుతుందో మనకు తెలియదు. మనకు ఈ థియాసఫికల్ సొసైటీలో ప్రతి ఒక్కటి వివరంగా చెప్పింటారు. స్థూల జీవితము, స్థూల దేహం గురించి, కామదేహము, రూపమనోదేహం గురించి వివరంగా చెప్పింటారు. ఇట్లా భక్తి, ఈ జ్ఞానము రెండు మనకు కలిసేదాని వల్ల ఏమవుతుందంటే మన లోపల ఉండే దివ్య శక్తిని యాక్టివిటీ అవుతుందన్నమాట. దీంట్లో ఈ శ్లోకంలో అగాయువులు మోగ జీవితము అని వస్తుంది. అగాయురింద్రియారామో మోగం పార్థ సజీవతి. అగాయువు ఒకటి, మోగం. ఈ రెండు అగాయువులు అంటే వ్యర్థ జీవితం, పాపము, అజ్ఞానంతో బతికేవారుని. మోగ జీవితము అంటే వ్యర్థము, ఆ జీవితాన్నంతా వ్యర్థం చేసుకుంటా ఉండారుని. దృశ్యమును సత్యమని నమ్మి దాని వెంట పరుగిడుచు సహజముగా ఇంద్రియ లోలుడై విషయాసక్తుడై ప్రవర్తించును వారిని ఇంద్రియారాములని వర్ణించివి. బాహ్య ప్రపంచంలో ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు బాహ్యంగాను పనిచేస్తుంది, అంతర్ముఖంగాను పనిచేస్తుంది.
ఎప్పుడు బాహ్య దృశ్యాలకు మనము లోనైపోతామో అప్పుడు ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాలతో మనము అటాచ్మెంట్ అయిపోయి మనకు తెలియకుండానే ఆ ఆ అహంకార ఆ దీనిలో మనము చిక్కులుకుంటామన్నమాట. అందుకు వాళ్ళు ఏం చెప్తాండారంటే, జీవితము తమకు గాని పరులకు గాని ఉపయోగించదు, వారిది మోగ జీవితము అని చెప్పబడెను. మానవుడై పుట్టి భగవానుడు పేర్కొన్న ఈ యజ్ఞాచరణ రూప ధర్మ చక్రమును అనుసరించి మానవ జీవితమును సార్థకము చేసుకొనవలేను. మళ్ళా చెప్తా ఉండరు, ఈ ధర్మచక్రాన్ని అనుసరించండి, ధర్మచక్రం ద్వారా మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి. ఈ ధర్మచక్రం గురించి ఏమిని ఇంకొకసారి రిపీట్ చేసుకుంటాం. ధర్మచక్రం ఉంటే ఏమనుకుంటే బ్రహ్మము, వేదము, కర్మ, యజ్ఞము 4. ఈ 4ట్లో బ్రహ్మము వేదము ఈ 2 వచ్చి నిర్గుణతత్వాన్ని బోధన చేస్తుంది. 2 కర్మ యజ్ఞము వచ్చి సగుణ తత్వాన్ని బోధన చేస్తుంది. ఈ నిర్గుణ తత్వంలో బ్రహ్మము అంటే శక్తి స్వరూపం. బ్రహ్మ అంటే ఒక శక్తి, ఆ శక్తి స్వరూపము. వేదము అంటే జ్ఞానం అన్నమాట. ఈ 2 ఏమవుతుంది, మన లోపల ఉండే నిర్గుణ అంటే బాహ్యంలో ఉన్నత తత్వంలో ఉండే నిర్గుణ తత్వాన్ని సగుణ తత్వానికి అంటే మనం బాహ్యంలో ఒక రూపాన్ని దాల్చిందాము, ఆ రూపానికి ఒక విలువ ఉంది. మానవుడే మాధవుడు కావచ్చు, ఆ మానవుడే మాధవుడు కావచ్చు అంటే ఆ ఆ ఆచరణలో మనం పెట్టాలి, ఆ నియమాలను మనం అనుసరించాలి. ప్రకృతి నియమం ఇది. అంటే కర్మ, కర్మ ద్వారా యజ్ఞము, ఈ 4టిని ఈ శక్తి స్వరూపంలో నిర్గుణ తత్వంలో ఏమవుతుందంటే ఈ శక్తి జ్ఞానము 2 ఒకదానికొకటి అవినాభావ సంబంధం. అంటే శక్తి మనలోనే ఉంది, జ్ఞానము ఉంది. దీన్ని బాహ్యంగా తీసుకురావాలంటే ఏం చేయాల, కర్మ చేయాల. కర్మ అంటే మన బాధ్యతలను మనము కర్మ ద్వారా ఆచరణ చేయాలి. ఆచరణ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ అనుభవాన్ని పొందుతాము. ఆ అనుభవాన్ని పొందాలంటే ఏం చేయాలా, యజ్ఞం ద్వారా నిష్కామ కర్మ, నిష్కామ సేవ, ఈ 2 ద్వారా మనం చేసినప్పుడు ఏమవుతుందంటే మనము ఆ జీవన్ముక్తి స్థితిని, మోక్షమును పొందగలుగుతామన్నమాట. జ్ఞానముతో నిత్యానిత్య వివేకముతో ఆచరించువాడు వేగముగా అభివృద్ధి పొందును. సామాన్య మానవునికి ఉన్నత లక్ష్యం గల వారిని గురించి ఈ శ్లోకంలో వివరంగా చెప్పినారు. దీనికి ఒక ఉదాహరణ తీసుకుంటాం. ప్రతి ఒక్కరము దేవస్థానం అయిపోతే ఏం చేస్తాము, నమస్కారం చేసుకుంటాం. అంటే భగవంతుని పాదపద్మ. ఇప్పుడు ఉదాహరణకు షిరిడి సాయిబాబా తీసుకుంటాం, అక్కడ ఆయన పాదపద్మాలు పెట్టింటారు, పద్మాలు. 2టికి మనం నమస్కారం చేసుకుంటాం, ఆ పాదాలకి మనం నమస్కారం చేసుకుంటాం. ఆ 2 పాదాలు మనకు అర్థం ఏం చేసుకుంటాం, అర్థాన్ని చేసుకుంటాం. ఆ పాద పద్మము అంటే ఏమి, పాదము అంటే ఒక దివ్య స్థిరత్వం అన్నమాట. దృఢంగా స్థిరంగా ఉంటుంది. భూమి ఎంత స్థిరత్వం ఉంటుందో ఆ పాదాలు కూడా స్థిరత్వాన్ని, దృఢత్వాన్ని కలిగి ఉంటుంది. పద్మమును ఒక పద్మము, పద్మము తామరాకు పైన, తామరాకు ఎట్లుంటుంది, బురదలో ఉంటుంది, అయినా ఏమీ దానికంటదు. అలాంటి భగవంతుని పాద పద్మాలకు మనం నమస్కరించినప్పుడు భగవంతుని ఒక అనుగ్రహము మనకు లభిస్తుంది అనమాట. అంటే ఎందుకు, భగవంతుని అంశమే మనం అయి ఉన్నాం, భగవంతునిలోని ఒక అంశం. ఆ అంశాన్ని మన పరిపూర్ణత్వం చేసుకోవాలంటే భగవంతుని అనుగ్రహం సదా మనకు ఉండాలి. ఈ మనలో మనమే దీన్నంతా విచారణ చేసుకున్నప్పుడు మన జీవిత యొక్క లక్ష్యాన్ని మనము తెలుసుకోగలుగుతాము. మనలో ఉండే ఆ జ్యోతి కూడా ఏమవుతుంది, విశాలంగా, దేదీప్యమానంగా, ప్రకాశమానంగా వెలుగుతూ ఉంటుంది. అంటే మనలో మనోవికాసము. భగవంతుని లక్ష్యం ఏమి, భగవంతుని ఏమి, భగవంతుని ఏమేమి, ప్రతి ఒక్కరూ
మాధవుడు కావాలి అని. అదే లక్ష్యాన్ని ఇక్కడ వాళ్ళు చెప్తా ఉండరు. ఇంకా ఉదాహరణ ఏమంటే, ఇప్పుడు అయ్యప్ప స్వామి, ఎందుకంటే ఉదాహరణ తీసుకుంటాము, ఆ ఉదాహరణ మనలో మనం ఏదైనా పని చేసినప్పుడు అది జ్ఞాపకం వస్తుంది అనమాట. అంటే శక్తి పాదము అని చెప్పంటారు. శక్తి పాదము అనేసి పాటలో కూడా చెప్తారు, నమస్కారం చేస్తారు. ఇట్లా అనేక రకాల ఉదాహరణలు మనం నిజ జీవితంలో భక్తి మార్గంలో కనబడతానే ఉంటుంది అన్నమాట. ఇది ఒకటయ్యింది. అంటే ఇప్పుడు ధర్మచక్రం యొక్క 14, 15 శ్లోకంలో ధర్మచక్రం యొక్క వివరం చెప్పినారు. ఈ 16వ శ్లోకంలో ధర్మచక్రమును అనుసరించేవారు జీవన్ముక్తి స్థితిని పొందగలుగుతారు అని స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇంకా 17వ శ్లోకం, ఆత్మ సాక్షాత్కారం గల మహనీయులు స్వతః దైవమునందే నిరంతరము వర్తించుచుందురు. అట్టి వారికి మాత్రము ఈ యజ్ఞాది కార్య నిర్వహణం నందు విధి ఏమీయో లేదని 2 శ్లోకముల ద్వారా చెప్పుచున్నారు. ఇప్పుడు జీవన్ముక్తి అంటే ఆత్మ సాక్షాత్కారం పొందిండే వాళ్ళు ఎట్లుంటారు అనేసి 2 శ్లోకాల్లో చెప్తా ఉన్నారు. వాళ్ళ కర్మ చేయాలి అని ఏమీ లేదు, వాళ్ళకి విధి లేదు. ఏమంటే వాళ్ళ ఆత్మ సాక్షాత్కారం పొందినారు, ఆ అనుభవాన్ని పొందినారు అనేసి 2 శ్లోకాలు. యస్త్వాత్మరతిరేవా స్యాదాత్మ తృప్తచ్చ మానవః ఆత్మనేవ చ సంతుష్ట తస్య కార్యం న విద్యతే. ఎవడు కేవలము ఆత్మయందే క్రీడించుచు, ఆత్మయందే తృప్తి పొందుచు, ఆత్మయందే సంతోషపడుచుండును అట్టి ఆత్మ జ్ఞానిక చేయదగిన పనిది ఏమీ లేదు. ఆత్మ సాక్షాత్కారం పొందిండే వాళ్ళు 3 రకాలుగా, ఆత్మయందే క్రీడించుచు, ఆత్మయందే తృప్తి నొందుచు, ఆత్మయందే సంతోషపడతా ఉంటారు. కాబట్టి వాళ్ళకి వేరే పని చెయ్యాలనే లేదు. కానీ ఇంకా వివరంగా చెప్తా ఉంటారు. ఆ కొద్ది మంది ఎవరో ఈ శ్లోకం నందు చెప్పబడినది ఆత్మారాములు, ఆత్మతృప్తులు, ఆత్మ సంతుష్టులు అగు మహనీయులకు కర్మ సంబంధమైన విధి లేదు. వాళ్ళు కర్మ చేయాలని వాళ్ళకి కండిషన్ లేదు. సమస్త కర్మల యొక్క సాధనల యొక్క లక్ష్యము ఆత్మ సాక్షాత్కారము. ఇక్కడ మళ్ళా కర్మల యొక్క సాధనల యొక్క అంటే కర్మ చేసేటప్పుడు మన కర్తవ్యాన్ని చేయాలి, సాధన చేయాల, సతత ప్రయత్నము చేయాలా ఆత్మ సాక్షాత్కారం. అదే వారికి లభించే ఉన్నది. వాళ్ళు ఆ కర్మల ద్వారా, సాధన ద్వారా ఆ అనుభవాన్ని, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినారు. కర్మ ద్వారా పొందిదగిన ఫలమును వారు పొంది వైచిరి. శాస్త్రములట్టి వారికి విధిని తొలగించినది. అయినను లోక సంగ్రహార్థము అట్టి మహాత్ములు సత్కర్మలు నాచించుచునే ఉందరు. వారు కర్మ చేసినో దోషము లేదు, చేయకున్ననో దోషము లేదు. లోక సంగ్రహార్థము మహాత్ములు, ఇక్కడ 2 పదాలు. లోక కళ్యాణం కోసమే మహాత్ములు ప్రతి ఒక్కరు పని చేస్తూనే ఉండారు. ఎందుకంటే లోక కళ్యాణం, లోకంలో ప్రతి ఒక్కరు బాగుండాల, సంతోషంగా ఆనందంగా జీవించాలనే వాళ్ళ యొక్క ఉత్కాంక్ష, వాళ్ళ యొక్క ఉద్దేశం అన్నమాట. ఇది ఆత్మ సాక్షాత్కారం పొందిండే వాళ్ళ గురించి చెప్పింది. నెక్స్ట్ వాళ్ళు 2 గురించి చెప్తా వస్తూ ఉంటారు. సామాన్య మానవుల గురించి చెప్తా ఉంటారు, ఉన్నతమైన లక్ష్యం పొందిన వారి గురించి కూడా చెప్తా ఉంటారు. ఎందుకంటే 2టిని మనము తెలుసుకున్నప్పుడు మనం ఎలా ఉండాలా, మనకి ఎట్లా కావాలి, మనదైన రీతిలో మనము ఓకే చేస్తామన్నమాట. డిసిషన్ తీసుకుంటాము, ధైర్యం వస్తుంది, జ్ఞానం వస్తుంది, నిర్భయత్వం వస్తుంది, ప్రేమ, ప్రతి ఒక్కటి మనదైన రీతిలో మనం తెలుసుకోవాలని వాళ్ళు చెప్తా ఉంటారు. ఇట్టి స్థితి సామాన్య జనులకు అందరికీ అన్వయించదు. ప్రపంచంలో ఆత్మానుభూతిని పరిచిన మహనీయులు చాలా అరుదుగా ఉందరు. ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన మహాత్ములు చాలా కొద్ది మందే ఉంటారు. తక్కిన వారందరినో కర్మ చేయవలసినదే.
ప్రతి ఒక్కరు. మిగతా వాళ్ళు ఆత్మ సాక్షాత్కారం పొందని వాళ్ళు కర్మ చేయాల్సిందే. కృతార్థులు కావాలనన్నా కృతకృత్యులు కావలసినదే. కృతార్థులు అంటే సక్సెస్ కావాలి అంటే, ఆ ఆత్మ సాక్షాత్కారం పొందాలి అంటే కృతకృత్యులు అంటే సాధన, సతత ప్రయత్నము చేయవలసినదే. కొంతమంది తాము పూర్ణ స్థితి పొందకున్నను పొందినట్లు నటించి అకర్ముణులవరాదు. ఇది కపటము, మిథ్యాచారము. కొంతమంది ఏం చేస్తారంటే తెలిసి తెలియని స్థితిలో ఈ స్పిరిచువల్ సైన్స్ను అంటే ఇది ఒక శాస్త్రం అన్నమాట. భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, విజ్ఞాన శాస్త్రము, ఇవన్నీ ఎట్లా ఒక శాస్త్రమో ఈ స్పిరిచువల్ సైన్స్ కూడా ఒక శాస్త్రం అన్నమాట. ఎప్పుడు దీనిని ఆచరణ చేస్తామో మనము కపటము అంటే మిథ్యాచారం, పైన ఒకటి లోపల ఒకటి పెట్టుకున్నాము. సత్యాన్ని, ధర్మాన్ని ఆచరణ చేయాలి అని వాళ్ళు చెప్తా ఉంటారు. ప్రపంచంలో ఇప్పుడు ఎక్కువ మంది విషయరతి, విషయ తృప్తి, విషయ సంతుష్టిలో కాలక్షేపము చేయుచున్నారు. సామాన్య మానవుల గురించి చెప్తా ఉంటారు. విషయ రతి, విషయ తృప్తి, విషయ సంతుష్టి, ఈ బాహ్య ప్రపంచంలో ఈ మూడిట్లోనే వాళ్ళు జీవనము చేస్తూ ఉంటారు. విషయ రతి అంటే వాళ్ళకి ఏం కావాలనో అది 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 తాగినా తిన్నా అనుభవిస్తేనే వాళ్లకు దాంట్లో ఆనందం, బాహ్యానందం చిక్కుతుందన్నమాట. విషయ తృప్తి, ఇది తృప్తి అంటే రతి వేరే, తృప్తి వేరే. రతి అంటే సతతం అది పొందుతానే ఉండల్లా, కావాలి కావాలి అని అనిపిస్తూ ఉంటుంది. తృప్తి అంటే ఆ క్షణం వరకు చాలు అనే ఆ భావన ఉంటుంది విషయ తృప్తిలో. విషయ సంతుష్టిలో ఏమవుతుందంటే పర్వాలేదు, మనం ఇది అనుభవించేసినాం, చాలుని కూడా కాదు, దాంట్లో వాళ్ళు ఎక్కువ సంతోషాన్ని పొందుతారనమాట. ఈ మూడిట్లోనే సామాన్య మానవులు జీవనము గడుపుతా ఉంటారు. దాని వలన ఇహమునకు గాని పరమునకు గాని లాభించినది లేదు. ఇహానికి గాని అంటే ప్రయోజనము లేదు అని చెప్తా ఉంటారు. కానీ ఇది అనుభవానికి కావాల్సిందే. వాళ్ళు ఎంత కరెక్ట్ ఉంటే ప్రవృత్తి మార్గం నుంచి నివృత్తి మార్గానికి పోవాలి అని వాళ్ళు చెప్తా ఉంటారు. ప్రవృత్తి మార్గంలోనే మీరు సదా ఉండద్దండి. ప్రవృత్తి మార్గము అశాశ్వతము అని స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంటారు. ఆ పద్ధతిని మార్చుకొని ఆత్మరతి, ఆత్మతృప్తి, ఆత్మసంతుష్టి, ఈ మూడును పొందేదానికి ప్రయత్నించండి. మీ జీవిత లక్ష్యము ఇదియే. ఇది ఆత్మరతి, ఆత్మతృప్తి, ఆత్మసంతుష్టి, ఈ మూడిట్లో మీ జీవన విధానాన్ని అంటే సతత ప్రయత్నం చేయండి. ఇదే మీ జీవిత లక్ష్యము. దీని గురించి తెలుసుకుందాం. ఆత్మరతి అంటే రతి అంటే అనుభవించేది. ఇంకా ఆత్మారాములు, ఆత్మరతి అన్నా ఆత్మారాములు అన్నా తనలో తానే ఆ ఆనందాన్ని అనుభవిస్తానే ఉంటారనమాట. సదా అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళని ఆత్మరతి అంటారు. ఆత్మతృప్తులు ఇక్కడ మనము చెప్పినాము అనుకో, నేను భగవంతుడు పలికిచ్చే వాక్యాలే చెప్పినాను కరెక్ట్ అనుకోద్దండి. మీదైన రీతిలో మీరు ఆలోచించేయండి, అది మీకు స్పష్టమవుతుంది. ఆత్మతృప్తులు, అందరిలో ఉండేది ఒకే ఆత్మ అంటే చైతన్యం అనే తృప్తి చెందుతూ ప్రేమను పంచుతారు. తృప్తి చెందుతారు, ప్రేమను పంచుతా వస్తారనమాట ఆత్మతృప్తులు అనేవాళ్ళు. ఆత్మ సంతుష్టులు, ప్రతి అణువులోనూ ఆ భగవంతున్నే దర్శనం చేస్తూ ఉంటారు. ఆ చైతన్యాన్ని చూసి అనుభవిస్తారు. ఆ ఆనందాన్ని సదా భగవంతుడు వేరే కాదు, ఆ వస్తువు వేరే కాదు. ఒక చీమ నుంచి పర్వతం వరకు ప్రతి అణువులోనూ చెప్తారు కదా, ప్రతి అణువులోనూ
ఆ భగవంతుని చైతన్యం గుప్తంగా దాగి ఉంది అని చెప్తారు. ఏం చెప్తారు అనిపిసింటమ్మ వాళ్ళు? ప్రతి అణువినಲ್ಲಿಯೂ చలిసిತ್ತಿರುವ గుప్త చేతనవే, గుప్త చేతనవే అని చెప్తారు. ఆ గుప్తము అనేది ఇదే అనమాట. ఇదే ఆ రహస్యము. గుప్తము అంటే రహస్యము. ఈ రహస్యాన్ని మనము మనదైన రీతిలో మనము ఎప్పుడు ఆచరణ చేసి అనుభవిస్తామో ఆ ఆనందాన్ని ప్రతి ఒక్కరూ అనుభవించవచ్చు. వాస్తవంగా ఆనందము జనులు తలుచులాగున బయట లేదు. సామాన్య మానవులు ఏం చేస్తూ ఉంటామంటే బాహ్యమున ఉంది అని తలుస్తూ ఉంటాము. కానీ అందరికీ తెలుసు అది శాశ్వతం కాదు అని తెలుసు. అయినా ఎన్నో జన్మల వాసనలు, మనలో ఉండే సబ్ కాన్షియస్ మైండ్లో ఉండే ఆ ఆలోచనలు ఏవేవో ఇవన్నీ ఏం చేస్తాయంటే బంధిస్తుంది, లాగుతుంది. ఒక ఇప్పుడు గాలిపటాన్ని నేర్చినప్పుడు గాలిస్తే ఎట్లా పైకి పోతుంది, మళ్ళీ ఈడ్చేటప్పుడు కిందికి వస్తూ ఉంటుంది. అట్లా ద్వంద్వంలో ఉంటుంది. కానీ ఈ స్పిరిచువల్ సైన్స్, ఆధ్యాత్మిక శాస్త్రము, ఈ జ్ఞానాన్ని మనం ఎప్పుడు తెలుసుకుంటామో అప్పుడు మనము దృఢంగా నిలవగలుగుతాము. అది హృదయముననే కలదు, బయటెక్కడా లేదు. ప్రతి ఒక్కరి హృదయంలోనూ ఆ చైతన్యము దాగి ఉంది. బయట ఉన్నది ప్రతిబింబానందము, క్షణిక సుఖము. బాహ్యంలో ఉండేదంతా కూడా క్షణికమైనది. అంటే ఆ నిమిషము ఆ ఈ జ్ఞానేంద్రియాలు కానీ కర్మేంద్రియాలు కానీ ఆ ఒక్క నిమిషానికే ఈ చంచలమైన మనస్సు ఏం చేస్తుందంటే కావాలి కావాలి అనుభవించాలనే అనుభవిస్తూనే ఉంటుంది. కానీ శాశ్వతమైన శాశ్వతమైన ఆనందాన్ని ఎప్పుడు మనం తెలుసుకుంటామో ఈ నిరతిశయ ఆనందము మనలోనే ఉంది. ప్రతి ఒక్కరిలోనూ ఆ గుప్త చైతన్యం అనేది దాగి ఉంది. మనము దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. ఇది పైకి చెప్పనవసరం లేదు, మనలో మనమే మన హృదయంలోనే దాన్ని రిపీట్ చేసుకుంటా ఉండొచ్చు, బాహ్యంగా మాట్లాడుతూ ఉండొచ్చు, చేస్తూ ఉండొచ్చు. లోపల వాళ్ళు భగవంతుడి, వాళ్ళు ఆ చైతన్యంలో ఉండారు, వాళ్ళు అనుభవాన్ని పొందుతూ ఉండారు. మనదే అనుకున్నప్పుడు ఒక్కరిని నొప్పించము. ఆ నిరతిశయ ఆ ఆనందాన్ని మనం అనుభవిస్తాం. ఎప్పుడు దీన్నంతా మనం తెలుసుకొని ఆచరణ చేసినప్పుడే ఆ అనుభవాన్ని పొందగలుగుతాము. విజ్ఞులకు వారు దృశ్య పదార్థముల ఎడల విరక్తి కలిగి అంతర్ముఖులై ఆత్మానందమును గ్రోలుచుందరు. అంతర్ముఖులైన వాళ్ళు ఎప్పుడు సదా ఒక బటర్ఫ్లై మకరందాన్ని ఎలా ఆ పువ్వులోని మకరందాన్ని గ్రోలుతూ ఉంటుందో అదే విధంగా ప్రతి మానవునికి ఆ శక్తి ఉంది అని చెప్తాను. మానవ అని ఈ శ్లోకంలో చెప్పారు. యస్త్వాత్మరతి రేవ సాదాత్మ తృప్తచ్చ మానవ. మానవ అంటే ప్రతి మానవునకు అట్టి ఆత్మానుభవ రూపమైన జీవన్ముక్త స్థితిని పడేయుటకు అర్హత కలదు. మానవులను జాతి మత కుల భేదము లేక అట్టి మహోన్నత స్థితిని ప్రయత్నము చే పొందవచ్చునని స్పష్టముగా చెప్తా ఉన్నారు. భగవంతుడు చెప్తా ఉన్నారు. ఎవరికి? అర్జునుడికి. అర్జునుడు ఎవరు? సాధకులైన ప్రతి ఒక్కరము అర్జునులమే. స్పష్టంగా భగవంతుడు చెప్తా ఉన్నాడు. ఇది 17వ శ్లోకం అయింది. 18వ శ్లోకం. ఈ రెండు కూడా ఆత్మ సాక్షాత్కారం పొందిండే మహాత్ములు ఎలా అనుభవాన్ని పొందుంటారు అని, వాళ్ళు కర్మ చేయాలని లేదు, లోక కళ్యాణార్థం కోసము వాళ్ళు చేస్తూనే ఉంటారు. నైవ తస్య కృతేనార్థో నా కృతేనేహ కచ్చన నాస్య సర్వభూతేషు కచ్చిదర్థ వ్యపాశ్రయః. అట్టి ఆత్మజ్ఞానికి ప్రపంచమున కర్మ చేయుటచే ప్రయోజనము గాని చేయకుండుటచే దోషము గాని ఏదియునూ లేదు. మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తూ ఉంటారు. మరియు అతనికి సమస్త భూతముల యందును ఎట్టి ప్రయోజనము కొరకైనను ఆశ్రయింపదగినది ఏమీయునూ లేదు. ఆత్మ సాక్షాత్కారం పొందిండే వాళ్ళు ఎవరిని ఆశ్రయించవలసిన పని లేనే లేదు.
యాల అన్న అతడు నిరంతరము ఆత్మయందే తృప్తి కలిగి ఉండును. కనుక కర్మ చేయగాని కర్మ త్యాగము చేయగాని క్రొత్తగా సాధింపదగిన విషయము ప్రపంచమున అతనికేమియూ లేదు. ప్రపంచమున అంటే ఈ విశ్వమును అతనికేమీ పని లేదు. అతడు తలంచుకొనించో కర్మ చేయవచ్చును, చేయక ఉండవచ్చును, విధి ఏమీయునో లేదు. అయినను లోకక్షేమము కొరకై మహనీయులు పెక్కులు చాలా మంది సత్కర్మల్ని ఆచరిస్తూనే ఉండారు. ఆత్మనిష్ఠుడు ప్రపంచమున ఏ ప్రయోజనం నిమిత్తమైనో ఒకరిని ఆశ్రయింపవలసిన పని లేదని చెప్పబడినది. ఎందువలనగా అన్ని ప్రయోజనములు దేని వలన సిద్ధించుచున్నవో అన్ని ప్రయోజనములకు మూల స్థానము హెడ్ క్వార్టర్ ఏదియో అట్టి ఆత్మను వారు కైవసం చేసుకునియే ఉన్నారు. వాళ్ళు అట్లే ఆత్మ సాక్షాత్కారం పొందిండే వాళ్ళు మూల స్థానం అంటే ఆ చైతన్యాన్ని, ఆ అనుభవాన్ని, ఆ ఆనందాన్ని అనుభవించిందనమాట. కాబట్టి వాళ్ళకి ఏది అవసరమే లేదు. అంటే మూల స్థానం ఏది? కైవల్యము, చైతన్యము, ఆ ప్రకృతి పురుషుల యొక్క జ్ఞానము, ఆ దివ్య శక్తి, ఆ దివ్య దృష్టి అన్ని పొందింటారు. ఒక ఉదాహరణ చెప్తా ఉన్నారు. సతే పంచాసత్ ఉదాహరణ అంటే 100లో 50 ఇమిడి ఉన్నది. 100 అంటే సరిపోతుంది. సతే పంచాసత్ అంటే 100లో 50 ఇమిడి ఉన్నది అను న్యాయమును అనుసరించి సమస్త ప్రాపంచిక ప్రయోజనములను ఆత్మప్రాప్తికి అంతర్భూతములై అయ్యున్నవి. అంటే 100లో 50 ఉంది అని చెప్తాం కదా, అట్లా 100ని పరిపూర్ణంగా పొందినప్పుడు 50 గురించి యోచన చేయవలసిందే లేదు. అంత శక్తి వాళ్ళు పొంది ఉండారు అనేసింది చెప్తా ఉంటారు. కర్మ సంబంధమైన విధి లేకుండుట ఆత్మనిష్ఠుని కొకనికే తక్కిన వారికి కాదు. ఇంకా స్పష్టంగా చెప్తా ఉంటారు. ఆత్మ సాక్షాత్కారం పొందిన వారికి మాత్రమే కర్మ చేయవలసిన పని లేదు. మిగతా వారు తప్పకుండా చేయాల. తక్కిన వారందరినూ నిష్కామ బుద్ధితో కర్మనాచరించవలసినదే. ఇక్కడ చెప్తా ఉంటారు నిష్కామ బుద్ధితో అంటే ఫలాపేక్ష లేకుండా ఆచరణ చేయాల. ఎందుకు పదే పదే చెప్తా ఉంటారంటే ఇది కర్మయోగము. ఈ కర్మయోగంలో ఎలా ఉండాలి, మనము ఎలా ఆచరణ చేయాలని పదే పదే మనకు హెచ్చరిస్తూ ఉంటారు అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా ఉంటారు. ఏమంటే డ్యూటీ చేసేవాళ్ళు ఎట్లుంటారు, ఉద్యోగ విరమణానంతరము ఉపకార వేతనము అంటే పెన్షన్ తీసుకొనుచు తీరికగా నుండు వారిని చూచి విద్యార్థి దశలో నున్నవాడు గాని ఉద్యోగి గాని తన కర్తవ్యమును వదిలినచో ఎంత భ్రష్టుడైపోవునో అట్లే జీవన్ముక్తి దశ పొందక పూర్వము కర్తవ్య నిర్వహణమును అంటే కర్తవ్యాన్ని వదిలిన వారు పతనమును నొందుదురు. ఎగ్జాంపుల్ ఇచ్చింటారు. ఏమంటే గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటారు. గవర్నమెంట్ జాబ్ చేసినాక పూర్తి అయిపోయినాక వాళ్ళకి ఇన్నేండ్లు ఉంటుంది. అదే ఇంకా పెన్షన్ వస్తుందన్నమాట. ఆ పెన్షన్ తీసుకొని వాళ్ళు జీవనాన్ని గడుపుతూ ఉంటారు. విద్యార్థి దశలో అంటే చిన్న వయసులో ఉండేవాళ్ళు వాళ్ళు అట్లుండారు కదా, మనం కూడా పని చేయకుండా ఉంటే అది తప్పు. వాళ్ళ జీవితం వ్యర్థమైపోతుంది. ఇక్కడ వీళ్ళు ఏం చేసింటారు, వాళ్ళు ఫుల్ వర్క్ చేసి మళ్ళీ వాళ్ళు ఆ పెన్షన్ తీసుకుంటారు. అంటే విద్యార్థి దశలోనే అట్లా చేయకూడదు, మీ జీవితము వ్యర్థమైపోతుంది అనేసింది ఉదాహరణగా కర్తవ్యాన్ని నిర్వహించమని చెప్తా ఉన్నారు. సాధకులు ఈ విషయమున కడు జాగరూకులై మెలగుచు తమ తమ సాధనలు ఎందే మాత్రమో కొరత రానియక చూచుచుండవలను. సాధన చేసేటప్పుడు మన అవేర్నెస్గా మనల్ని మనం స్వయం పరిశీలన చేసుకుంటా ఉండాలి అని చెప్తా ఉంటారు. దీనికి ఒక ఉదాహరణ కంచి కామకోట పీఠాధిపతులు, కంచి పరమాచార్యులను మనం వినే ఉంటాము. వాళ్ళు ఆశ్రమంలో అనేక మంది శిష్యులు ఉంటారు. ఆ శిష్యులు వాళ్ళ ఆ ఆశ్రమం దగ్గరికి
ప్రతిరోజు కొంచెం రాత్రిలో ఒక గెజ్జి కుక్క వచ్చి మొరుగుతా ఉంటుంది. మొరుగుతా ఉంటుంది ప్రతిరోజు. అట్లా ఒక 4-5 దినాలు ఆ శిష్యులు ఆ గజ్జి కుక్క వేరే కదా, దాన్ని తరిమేస్తా ఉంటారు. లోపలుండే కంచి పరమాచారులు వినుకొని గమ్మున ఉంటారు. ఇంకో రోజు 5వ రోజు 6వ ఏం చేస్తారంటే శిష్యులంతా పంపించేసి ఆయనే ఆ గజ్జి కుక్క దగ్గరికి పోతారనమాట. ఆ గజ్జి కుక్క ఏం చేస్తుంది తెలుసా, ఆ కంచి పరమాచార్యుల పాదాలని నాకుతో ప్రాణాన్ని వదిలేస్తుంది. అంటే అంత మహాత్మ. అంటే వీళ్ళని కంచి పరమాచార్యుని నడయాడే దేవుడు అని కూడా చెప్తారు. నడయాడే దేవుడు అంటే భగవంతుని రూపంలో మానవుని రూపంలో నడుస్తూ ఉండే దేవుడు అనేసింది. అది అంటే దాని జీవన్ముక్తిస్తే అంత గురువుల్ని నాకినప్పుడు అది ఎంత ఆనందాన్ని అనుభవించుంటుంది. అక్కడ ఇంకా ఒకటి గెజ్జి కుక్క, మామూలు కుక్క కూడా కాదు, గెజ్జి కుక్క. అంటే వాళ్ళకి తెలుసు అనమాట, ఇది ఏదో బాధలో ఉంది, మనల్ని చూడాలని వచ్చింది అనేసి. అందుకు లోపల ఉండే పరమాచార్యులు, కంచి పరమాచార్యులు దగ్గరికి వచ్చి దాన్ని జీవితానికి విముక్తి కలిగిస్తారు. ఇట్లా మహాత్ములందరూ ఇంకా ఎంతెంతమందో ఎందరో ఉండారు ప్రపంచంలో. మనము వాళ్ళని ఎగ్జాంపుల్ తీసుకుని మన జీవితాన్ని కూడా మనం సరళమైన జీవితం గడుపుచు మనలో ఉండే దివ్యమైన శక్తుల్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకోను ఇదే మాదిరి షిరిడి సాయిబాబా కథలో కూడా ఒక పులి ఉందనమాట. ఆ పులి కూడా ఇదే మాదిరి బాబా దగ్గరికి వచ్చి తన ప్రాణాలను వదులుతుంది. ఇంకా స్వామి వివేకానంద ఒక మాట చెప్పారు, ఏమంటే ఈ ప్రపంచము ఒక గొప్ప వ్యాయామశాల. ప్రపంచము అంటే పంచభూతాలతో నిండి ఈ ప్రపంచము గొప్ప వ్యాయామశాల. ఎంత బాగా చెప్తా ఉంటారు. ఇక్కడికి మనం రావడం మనల్ని మనము శారీరకంగాను బలవంతులుగాను బుద్ధిమంతులుగాను ఆధ్యాత్మిక పరులుగానే చేసుకోవడానికే. ఈ ప్రపంచానికి మనం వచ్చిండేది ఎందుకు? ఇది ఒక మంచి వ్యాయామశాల. ఇక్కడ మనకు కావలసిందంతా శారీరకంగాను మానసికంగాను బుద్ధిమంతులతోనూ ఆధ్యాత్మికంగాను మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు అని చెప్తా ఉంటారు. ఇప్పుడు 19వ శ్లోకం. ఫలాపేక్షను వదిలి కార్యములను ఆచరించవలసిందిగా ఇప్పుడు భగవానుడు అర్జున్ని ఆదేశించుచున్నాడు. కర్మ గొప్పదా జ్ఞానం గొప్పదా అనేసింది ఫస్ట్లోనే భగవంతుని అడుగుతారు. రెండూ గొప్పది అని చెప్తా ఉండవు కాదు, ఏది నేను ఆచరణ చేయాలి, కర్మ ద్వారానా జ్ఞానం ద్వారానా? దానికి ఇన్ని శ్లోకాల్లో వివరంగా చెప్తా ఉంటారు. ఇప్పుడు ఈ శ్లోకంలో ఇంకా నువ్వు ఇలానే చేయాలి అని చెప్తా ఉంటారు. నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించాలి. తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచరం అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పురుషః. నీవు ఫలాపేక్ష లేని వాడివై చేయదగిన కర్మను ఎల్లప్పుడూ చక్కగా చేయుచుండుము. అసక్తుడై కర్మనాచరించుచు మనుజుడు క్రమముగా మోక్షమును పొందుచున్నాడు. ఇప్పుడు ఏం చెప్తా ఉండరు? ఆచరణ చెయ్యి అంటే ఫలాపేక్షను వదిలి, నువ్వు క్షత్రియుడు, నీ ధర్మం ఏమి? నువ్వు యుద్ధం చేయాలి. ఫలాపేక్షను గెలుస్తామా ఓడుతామా అని కాదు, నీ కర్తవ్యాన్ని నువ్వు ఆచరణ చెయ్యి. తస్మాత్ అనేసి ఈ శ్లోకంలో స్టార్టింగ్లోనే చెప్తారు. తస్మాత్ అంటే ఆత్మజ్ఞానికి కర్మ నిర్వహణమునందు విధి లేదు అంటే మళ్ళీ అదే పదమే చెప్తా ఉండరు. అంటే ఆత్మజ్ఞానికి కర్మ చేయాలని లేదు. తక్కిన వారందరినూ కర్మ చేయవలసినదే. ఎందుకు? అర్జునునికి, సాధకులకు, ప్రతి ఒక్కరికి చెప్తా ఉండరు. సాధకులైన ప్రతి ఒక్కరికి మీరు కర్మ తప్పకుండా చేయాలా, మీ కర్తవ్యాన్ని మీరు సరిగ్గా పరిపాలన చేయాలా, ఆచరణలో పెట్టాలి. 2 చెప్తా ఉంటారు. 2
పాయింట్స్. ఒకటి ఏమి, దాని యందలి సంగమును సత్పత్యం అంటే అటాచ్మెంట్ను విడనాడి చెయ్యము. పదే 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 చెప్తానే ఉండరు. ఎందుకంటే మనం అంత అటాచ్మెంట్లో ఉండాము. ఏమి, బంగారు గొలుసుతో ఒకటి, ఇనప గొలుసుతో ఒకటి బంధించుకొని ఉంటాము. అందుకే వాళ్ళు పదే పదే చెప్తా ఉంటారు. రెండో పాయింట్ వచ్చి శాస్త్ర నీతములకు కర్మములను చేయము. శాస్త్రం ఏమి చెప్పిందో దాన్ని ఆచరణలో పెట్టండి. ఏం చెప్తా ఉండరు? కర్తవ్యాన్ని ఆచరించండి, కర్మను ఆచరించండి, ఫలాపేక్షను వదలండి. ఎంతసేపు ఇదేనా అంటే ఇది మనము మైండ్లో పెట్టుకో ఉండాల. మనం చేసేటప్పుడు కొంచెం కొంచెంగా ఒకేసారి 10 మెట్లు జంప్ చేసే కయ్యాలి. ఒక్కొక్క మెట్టుగా నిదానంగా స్పష్టంగా మనదైన రీతిలో మన సంసారంలో గృహ జీవితంలో ఉండము, బాహ్య జీవితంలో ఉండము. ఈ రెండిటిని ఒకదానికొకటి అనుసరించుకొని మన జీవితాన్ని, మన కర్తను, గృహస్థ కార్యాలని మనము నిర్వహించాలి. ఈ రెండు విశేషములను చేరి ఉన్నచో అప్పుడు కర్మము దోషవర్జితమై మోక్షమునకు హేతువై ఉన్నది. అంటే ఒకటి అటాచ్మెంటు, ఒకటి శాస్త్ర నియమితమగు కర్మ. శాస్త్రంలో ఏం చెప్పిండారో ఆ రకంగా. అట్టి నిష్కామ కర్మను సతతము ఆచరించమని భగవానుడు అర్జునుకు ఉపదేశించెను. కర్మము బంధకరమైనచో దేవదేవుడు అట్లా బోధించునా? కర్మ బంధమైతే భగవంతుడు మనకి ఇట్లా బోధిస్తాడా? బోధించడు. ఎందుకంటే మనం ధర్మచక్రం గురించి తెలుసుకున్నాం కదా, దాన్ని అదే అనమాట వాళ్ళు చెప్తా ఉంటాయి. కర్మమునందలి సత్తత్వమును ఫలాపేక్షను వదిలి వేచినచో ఆ కర్మము నిష్కామ కర్మగా మారి మోక్షమునకు దారి తీయగలదు. ఆ కర్మము వదలనిచో ఆ కర్మము బంధకరమై సంసార హేతువై వర్తించును. ఇది ఏ కర్మనందలి రహస్యము. రెండే పదాలు, ఒకటి అటాచ్మెంట్ లేకుండా వచ్చింది. ఇదే కర్మ అంటే పదాలు చిన్నగా ఉండొచ్చు, కానీ దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు ఎన్ని సమస్యలు, ఎన్ని పరిష్కారాలు చేయాలనో ప్రతి ఒక్కరికి తెలిసింది. అదే రహస్యము. కర్మయోగం కూడా మోక్షదాయకం ఎట్లగునో ఈ శ్లోకం నందు స్పష్టంగా తెలుపబడినది. భక్తి యోగము, కర్మయోగము, జ్ఞానయోగము ఉంటాం కదా, ఇదంతా కూడా మోక్షానికి దారి తీస్తుంది కదా. కర్మయోగం మాత్రము ఎట్లా దారి తీస్తా ఉంది అనేసి ఈ శ్లోకంలో అంటే స్పష్టంగా చెప్తా ఉండారు. అటాచ్మెంట్ లేకుండా శాస్త్ర నియమితమైన కర్మాలను, నీ బాధ్యతలను నువ్వు సరిగ్గా చేస్తారా? అనాసక్త కర్మయోగం వలన చిత్త శుద్ధము కాగా మోక్ష ప్రాప్తికి చక్కని పరిస్థితులు ఏర్పడును, చక్కని వాతావరణము ఏర్పడును. ఏం కర్మలు చేసేదాని వల్ల మన మనస్సు ఏమవుతుందంటే చిత్త శుద్ధి అవుతుంది. ఎన్నో జన్మల్లో చేసిండేది ఏనేమో చేసింటాము. ఇప్పుడు ప్రజెంట్లో కూడా మనం చేస్తూనే ఉండము, మనకు తెలియకుండానే చేస్తూ ఉండము. తెలుసు కాదు ఆ సూక్ష్మాన్ని. అందుకే రహస్యం ఉనింది. కర్మ ఎందలే రహస్యం ఉంటే అదే. ప్రతి దాంట్లోనూ రహస్యం ఉంటుంది. జ్ఞానంలోనూ రహస్యం ఉంటుంది, కర్మలోనూ ఉంటుంది, భక్తిలోనూ ఉంటుంది. ప్రతి ఒక్క దానిలోనూ రహస్యం ఉంటుంది. రహస్యం ఉంటే సూక్ష్మతత్వము. దాన్ని తెలుసుకో, దాన్ని అవేర్నెస్ లో అబ్జర్వ్ చెయ్యి అని చెప్పి జే కృష్ణమూర్తి వాళ్ళు కూడా మనకి చెప్తానే ఉంటారు. మోక్షోహి చేతం విమలం అన్నట్లు చిత్తం యొక్క నిర్మల స్థితియే మోక్షము. ఇక్కడ వచ్చి మళ్ళా నిర్మల స్థితి అనిసినారు. చిత్తము శుద్ధి అయితేనే నిర్మలమయ్యే. మనకు ఫ్లవర్స్కి అమ్మ వాళ్ళు సువర్ణ సోపానాలు అంటే 13 చెప్పిండారు. శుచియాది జీవిత, నిష్పక్షపాతవాద మనసు, నిర్మలవాద హృదయ. 3వ స్టెప్ వచ్చి నిర్మలవాద హృదయ, ఆసక్తి ఉళ్ళ బుద్ధి. అంటే ఒక్కొక్క స్టెప్లోనూ మనము ఎంత మనకు వివరంగా చెప్తా ఉండారంటే భక్తిలో ఒక రకంగా చెప్తా ఉండరు. ఈ థియాసఫికల్ సొసైటీలో ఎర్రగడ్డలు పొరలుగా ఎలా ఉంటుందో విడమర్చి
మనకు ఆ జ్ఞానాన్ని, ఆ భక్తిని ఒకదాంట్లో ఒకటి ఎట్లా ఇన్వాల్వ్ అయ్యింది, ఎట్లా ఉండాలి, ఏ రకంగా అటాచ్మెంట్లో ఉంది అని మనకు వివరంగా తెలుసుకునేదానికి ఈ థియాసఫికల్ సొసైటీ జ్ఞానము మనకి ఎంతో అవసరం. ప్రతి ఒక్కరికి ఉండాలి, లేదు, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు దాన్ని ఇంకా డీప్గా మనం థింక్ చేస్తాము. ఆ శక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంది. అదే నిష్కామ కర్మాచరణం ద్వారా తప్పక సిద్ధించును. లోకములో జన సామాన్యమున జ్ఞాన ధ్యాన యోగములందు ప్రవేశించువారు అరుదుగా ఉందరు. మళ్ళా సామాన్యమైన జీవితాన్ని, సామాన్య మానవుల గురించి చెప్తా ఉంటారు. జ్ఞాన ధ్యాన యోగముల ద్వారా ప్రవేశించువారు అరుదుగా ఉందరు. కర్మ భక్తి మార్గములందు ప్రవేశించువారు ఎక్కువగా ఉందరు. కాబట్టి జనులకు సులభముగా అందుబాటులోనున్న ఆ రెండు మార్గములను తక్కిన జ్ఞాన ధ్యానాది మార్గములతో పాటు భగవానుడు గీత యందు చక్కగా ప్రోత్సహించిన వాడాయను. అంటే కర్మ భక్తి ఎక్కువగా మనం చేస్తూ ఉంటాము. పూజలు పునస్కారాలు, భక్తిలో దేవస్థానానికి పోతాము, ఇవన్నీ మనము సాధారణంగా చేస్తూ ఉంటాము. దీన్ని డీప్గా ఇంకా భగవంతుడు ఏం చెప్తా ఉన్నాడు? జ్ఞానము ధ్యానము ఈ రెండు కూడా అవసరము. కర్మ భక్తి మూఢంగా చేస్తూ ఉండము. ఎప్పుడు జ్ఞానము ధ్యానము చేస్తామో ఆ సూక్ష్మము మనము చేసేది ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఏ రకంగా చేయాలి అనే వివరణ మనలోనే మనకి ఏర్పడుతుంది. ఎప్పుడు జ్ఞానము ధ్యానముతో కూడా మనకు భగవంతుడు వివరంగా చెప్తా ఉన్నాడు. ఏమి 4వ అధ్యాయంలో ఒకటి జ్ఞానం గురించి, ధ్యానం గురించి 6వ అధ్యాయంలో ఇంకా వివరంగా. కర్మ భక్తి ఒకటే కాదు, ఇదే స్పిరిచువల్ సైన్స్ యొక్క రహస్యము, శాస్త్రము. ఇది ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తా ఉన్నాడు? అర్జునుడికి చెప్తా ఉంటాడు, సాధన చెయ్యి, నువ్వు భయపడద్దు, బాధపడద్దు, నిర్భయంగా ధైర్యంగా నీ కర్మను, నువ్వు క్షత్రియుడు, నీ ధర్మాన్ని నువ్వు ఆచరణ చెయ్యి అని పదే పదే హెచ్చరిస్తూ ఉంటారు. దీనికి ఇంకొక ఉదాహరణ చెప్తా ఉంటారు కర్మయోగంకి. జనకాదులు దృష్టాంతము నొసగి నిష్కామ కర్మయోగమును బలపరచుచున్నారు. ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్. మనం కర్మయోగం చేస్తూ ఉంటాము, కర్మ చేస్తూ ఉంటాము అని బాధపడాల్సిందే పని లేదు, మనకు తెలీదు అని అనుకోవాల్సింది లేదు. మనకు ఎన్నో గ్రంథాలు మార్గం చూపిస్తూ ఉంది. మనము దాని గురించి విచక్షణ జ్ఞానంతో, వివరంతో ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో అని మనం తెలుసుకొని మన ప్రయత్నాన్ని మనం సాధన చేస్తాము. కర్మణైవ హి సంసిద్ధి మాస్థితా జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. ఈ శ్లోకం ఎంత బాగుంది అంటే, నిజంగా ప్రతి ఒక్కరు ఈ శ్లోకాన్ని అర్థం చేసుకుంటే, ప్రతి ఒక్క శ్లోకం అర్థం చేసుకోవాల్సిందే. కానీ అయ్యో మనం కర్మ చేస్తూ ఉండమే, బాధపడతా చేస్తాం. బాధపడని అవసరం లేదు. ఎందుకంటే మన జీవితం వచ్చిందే మన కర్మని తొలగించుకునేదానికి. ఆ కర్మ ఎలా తొలగించుకోవచ్చు అనేది చెప్తా ఉంటాం. జనకుడు మున్నగు వారు నిష్కామ కర్మం చేతనే మోక్షమును పొందిరి. జనులను సన్మార్గంను ప్రవర్తింపచే ఉద్దేశం చేనెన్ను నీవు కర్మలను చేయుటకే తగి ఉన్నావు. నీవు జన్మ ఎత్తింది కర్మను, ప్రారంధ కర్మ, ఆగామి కర్మ, సంచిత కర్మ, ఇవన్నీ తీర్చల్లా, తప్పదు. ఇది నేచురల్ లా, ప్రకృతి నియమం అదే అన్నమాట. క్రిందటి శ్లోకం నందు నిష్కామ కర్మాచరణముచే మనుజుడు పరమాత్మను అంటే మోక్షమును పొందగలరు. ఈ సిద్ధాంతముని జనకాదులు దృష్టాంతముతో బలపరుచుచున్నారు. అంటే ఇక్కడ శ్లోకంలో ఫస్ట్ లోనే వచ్చింది ఏమి? జనకాదయ అంటే, జనకాదయ అని చెప్పుట వలన జనకుడు, అశ్వపతి, ఇక్ష్వాకువు, ప్రహ్లాదుడు, అంబరీషుడు, భగీరథుడు మున్నగ చక్రవర్తులని అర్థము.
ఇంకా మహాత్ములు ఎందరో చక్రవర్తులు ఉన్నారు. కొంతమందిని మనకి ఎగ్జాంపుల్ ఇచ్చిండారు మనము తెలుసుకునే దానికోసం. జనకుడు, అశ్వపతి, ఇక్ష్వాకువు, ప్రహ్లాదుని గురించి అందరికీ తెలిసిందే. అంబరీషుని కథ కూడా మనకు తెలిసిందే. భగీరథుని గంగా అవతారం. అది మున్నుగు చక్రవర్తులని అర్థము. అంటే కర్మయోగంతోనే వాళ్ళు ముక్తిని పొందినారు. ఈ నిష్కామ కర్మయోగము క్రొత్తదేమీ కాదనియో అనేక రాజులు పూర్వము దానిని అవలంబించి ముక్తి ధామమును చేరనియో, కావున అర్జునుడు కూడా దాన్ని అవలంబించవచ్చని భగవానుడు చెప్పుచున్నాడు. భగవానుడు అర్జునుడి డౌట్స్ కంతా క్లియర్ చేస్తా ఉండనమాట. ప్రశ్నలకు ఉత్తరాలు కావాలి కదా, వాళ్ళ శిష్యుల్లో ఏ ప్రశ్న ఉద్భవిస్తుందో దానికి ముందుగానే జవాబు చెప్తా ఉంటారు. అర్జునుడు అడగక ముందే చెప్తా ఉంటారు. రాజ్యమును పాలించుచు మోక్షమును పొందవచ్చునా? కర్మచేతనే మోక్ష సిద్ధిని ఎవరైనా పొందగలిగిరా అని అర్జునుడు ప్రశ్నించక మునిపే శ్రీకృష్ణమూర్తి దానికి సమాధానం ఇచ్చట చెప్పివేచును. అర్జునుడు అడగ అది శిష్యునిలోని సందేహాన్ని గురువు తన ముందుగానే జవాబు చెప్తారనమాట. ఎందుకంటే ఆ సందేహం వాళ్ళకి తొలగిపోతే వాళ్ళు చేసే పని సక్రమంగా చేస్తారు. కర్మం యొక్క నిష్కామంగా చేయుచుట చిత్తము నిర్మల మగును. నిర్మల చిత్తమందు జ్ఞానం ఉదయించును. మనం అనుకున్నాం కదా, నిర్మల చిత్తము అనేసిందే బ్లవర్స్కి అమ్మ వాళ్ళది గోల్డెన్ స్టెప్స్ లో. అట్లా నిర్మల చిత్తం ఏమవుతుంది? నిర్మలంగా ఉండేటప్పుడు చిత్తంలో జ్ఞానాన్ని అంటే స్ఫురణలో భగవంతుని అనుగ్రహాన్ని మనకు లభిస్తుంది అనమాట. గురువుల అనుగ్రహం. జ్ఞాన విచారణ చేత మోక్షం సిద్ధించును. ఈ ప్రకారంగా నిష్కామ కర్మయోగము మోక్షమునకు హేతువయ్యున్నది. జనకుడు మొట్టమొదట అనేక సత్కార్యములను ఫలాపేక్ష రహితముగా గావించి చిత్తము శుద్ధము కాగా ఆత్మ విచారణ సల్పి స్వస్వరూప సాక్షాత్కారము రూప మోక్షమును పొందనని యోగా వాసిష్టమున చెప్పబడినది. యోగా వాసిష్టంలో శ్రీరాముల వారికి వశిష్ఠ మహర్షి చెప్పిండనమాట. ఏమని? ఫస్ట్ లో జనక మహారాజు అనేక సత్కార్యాలు అంటే మంచి మంచి కార్యాలు ఫలాపేక్ష లేకుండా చేస్తా చిత్తము శుద్ధమయ్యి స్వస్వరూప సాక్షాత్కారాన్ని కూడా అనుభవం పొందిండారు. సుఖ మహర్షి ఎవరు? వాల్మీకి మహర్షి కొడుకు అనమాట. సుఖ మహర్షి కూడా జనక మహారాజు దగ్గరికి పోయి కొన్ని నేర్చుకొని వస్తారనమాట. వ్యాస మహర్షి పంపిస్తారు, నువ్వు జనక మహారాజు దగ్గరికి పోయిరా అనేసింది. సుఖ మహర్షి అక్కడికి పోతారు. అంటే కర్మ అనేది ఎలాంటి సంబంధము లేకుండా ఉండేదా, ఎట్లాంటి అనుభవం అవుతుంది అంటే దానికి ఒక ఉదాహరణ. సుఖ మహర్షి వచ్చి ఉంటారు, రాజభవనం అవతల ఉంటారు. సేవకులు చెప్తారనమాట, సుఖ మహర్షి వచ్చింటారు అంటే లోపలికి రమ్మంటారు. సుఖ మహర్షి జనక మహారాజు ఏమంటే, మా నాన్నగారు మీ దగ్గరికి రమ్మని చెప్పినారు. సరే, మీ అన్నిట్లోనూ జ్ఞానం పొందింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమాట. నీవు తలపైన ఈ నూనెను పెట్టుకొని ఒక ప్రదక్షిణం చేసుకుంటా. సరే పెట్టుకుంటానమాట. తలపైన పెట్టుకొని అంటే అక్కడ ఏమవుతుందంటే ఒక్క చుక్క నూనె కూడా కింద పడకూడదు. జనక మహారాజ్ చెప్తారనమాట. అంటే కర్మ అనేది ఎంత శక్తివంతము, ఎంత సూక్ష్మతత్వం ఉంది అనేసి. అంటే పరీక్ష అనేది అలా ఉంటుంది, రహస్యం అనేది అంత సూక్ష్మంగా ఉంటుంది అనేసి చెప్తారనమాట. అనాసక్త కర్మ వలన ముక్తి చేకూరుటలో సందేహమేమియో లేదు. లోక సంగ్రహం కొరకైనను లోకులను అపమార్గము నుండి తప్పించి సన్మార్గమును ప్రవర్తింపచేయుటకైనను కర్మయోగము అత్యావశ్యకమని భగవానుడు చెప్పుచున్నారు. పరోపకారమునకెంతటి ప్రాధాన్యము సంగపడనో చూడండి. ఒక్క ప్రాణికైనను ఉపకారం చేయుట మహాపుణ్యప్రదమైనది. అందును మోక్షోపాయముకు కర్మయోగమును తాను చేయుచు ఇతరుల చేయించుచు తద్వారా జనులను
భవబంధముల నుండి విడివడి చేయుటకు అనుదాన్ని మించిన ఉపకారం మరొకటి ఏమీయూ లేదు. కనుకనే నీవు నిష్కామ కర్మయోగమును బాగుగా ఆచరించి జనులను కూడా సన్మార్గమును త్రిప్పి తరింప చేయమని భగవానుడు అర్జునునికి హితబోధ చేసెను. ఎందుకంటే ఇట్లా ఎగ్జాంపుల్స్ ఎన్నో మనకు కావాల. మన హృదయము మనస్సులు, మన హృదయం ఏమో నిర్మలంగానే ఉంటుంది, కానీ మనస్సు చంచలంగా ఉంటుంది. ఈ మనస్సు చంచలమైనప్పుడు ఏమవుతుందంటే ఎన్నో పనికిరాని ఆలోచనలు వస్తుంది. ఈ కథల ద్వారా, ఈ మహాత్ముల జీవిత చరిత్రల ద్వారా విన్నప్పుడు ఏమవుతుందంటే మనలో అవేర్నెస్, అబ్జర్వ్ ఇవన్నీ మనము గమనించగలుగుతాము. అవునా? ఈ శ్లోకంతో పూర్తి చేస్తూ ఉంటాము. ఇంతటి సదవకాశాన్ని ఇచ్చిన మీకందరికీ హృదయపూర్వక నమస్కారములు. సర్వే జనా సుజనో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం. శ్రీకృష్ణార్పణమస్తు.